Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the fountain of living waters. The fountain of living waters. The background చూడొచ్చు ఇక్కడ. A fountain of waters. యేసుక్రీస్తు ప్రభు దేవదేవుడు. He is the fountain of living waters. వాక్య భాగం the book of Jeremiah chapter 2 verse 13. ఇబ్రాను 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవదేవ ఇస్రాయేలు ప్రజల గురించి వారు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారు 2 నేరములు చేసిన ఫస్ట్ crime was they have forsaken the fountain of living waters. That was their first crime. మొదటి నేరం అనగా జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. They have forsaken the fountain of living waters. అది ఘోరమైన నేరం. అది దేవుడైనా విడిచారు వారు. కీర్తనగాడు శ్రమిస్తాడు 16వ కీర్తనలో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు అనేవి విస్తరిస్తాయి. ఈ ఇర్మియా గ్రంథం గమనించినప్పుడు ఇర్మియా ప్రవక్త వాపోతున్నా, విలపించు ప్రవక్త ఆయన. వారు దేవుని విడిచారు, వారు ప్రతి చెట్టును మొక్కుతున్నారు, పూజిస్తున్నారు. అక్కడ దేవతని ఎంతగానో మిక్కిలి ఆయాసం కలిగింది. విమోచించాడు, రక్షించాడు, నడిపిస్తూనే ఉన్నాడు. కానీ వారు దేవదేవుని విడిచిపెట్టారు. వారి జీవితానికి కావాల్సింది జీవజలములు. ఈ లోకం ఏది మన తృప్తినివ్వలేదు. నన్ కెన్ సాటిస్ఫై యువర్ లైఫ్. నోబడీ కెన్ సాటిస్ఫై యువర్ లైఫ్. వెల్త్ కెనాట్ సాటిస్ఫై యూ. యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్ నెవర్ సాటిస్ఫై యూ. వారిని తృప్తిపరచలేరండి. ఈ లోకం మనం తృప్తిపరచలేదు. మన ఆత్మీయ దాహాన్ని తీర్చలేదు. మన స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్ తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. కానీ ఈ లోకంలో ఏది కూడా మనకు తృప్తినివ్వలేదు. కాబట్టి ఈ ప్రజలు దేవుని విడిచిపెట్టి, దేవుని ప్రజలు వేరొక అనుసరిస్తున్నారు. లోకం ఇచ్చిన వాటి ద్వారా తృప్తిని, నెమ్మది ఆశిస్తున్నారు. కానీ వారు పొందలేకపోతున్నారు. దేన్ని విడిచి 2వ నేరం అనగా తమ కొరకు నీళ్లు నిలవని తొట్టెలు తొలపించుకుంటున్నారు. ఆ కాలంలో నీళ్లు నిలవడానికి మట్టితో చేసిన పెద్ద పెద్ద డ్రమ్స్ లాంటివి ఉండేది. వాటి నీళ్లు నిల్వ చేసుకునేవారు. వేసే కాలంలో ఆ మట్టి కుండలు అనేవి అవేమనగా అవి క్రాక్స్ ఇచ్చేసి నీళ్లు నింపినా అవి బయటికి పారిపోయేవి. తమ కొరకు నీళ్లు నిల్వ తొట్లను, ఇల్లుకు సంబంధం వాటిని వారు ఎంపిక చేసుకుంటున్నారు. అయ్యో నిలిచిపోవవి, అవి నిష్ప్రయోజనములేవి. సమరసి దాహాన్ని కొరకు వచ్చినది. అమ్మ, ఈ నీళ్ళు త్రాగువాడు మళ్ళీ తప్పికొంటాడు. ఈ లోకం నీ దాహాన్ని తీర్చలేదు, నీకు సంతృష్టిని కలగచేయలేదు, తృప్తినివ్వలేదు, హాయినివ్వలేదు, నెమ్మది ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ప్రభువును సమరస్థితితో ఈ నీళ్ళు తాగువాడు మళ్ళీ దాహం కొంటాడు. కానీ నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దాహం కొనడు. He will never thirst again. Because Jesus is the living waters. You will quench your spiritual thirst. నీ ఆత్మీయ దాహాన్ని తీర్చగల దేవుడు ఆయన. ఆయన జీవజల ఊటగా నీలో ప్రవేశించినప్పుడు నిత్యము ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని కూడా పోల్చబడి ఉన్నది నీరు. ఆయన మనలో ప్రవేశించినప్పుడు నిజముగా నువ్వు ఎన్నటికీ దాహము కొనవు, ఎన్నటికీ దుఃఖపడవు, నువ్వు ఎన్నటికీ నిర్విచారానికి లోను కావు, ఎన్నడూ బాధపడవు, ఎన్నడూ కృంగిపోవు, కృషించిపోవు. ఎల్లప్పుడూ కూడా నీవు సంతోషంగా ఉంటావు. సమరస్త్రీ ఆ నీళ్ళు కావాలని
ఆశించింది, సత్యము చెప్పినది, జీవజలాన్ని పొందుకొని జీవజల ప్రభువును స్వీకరించినది. ఆమె వెళ్ళి అనేకులు గ్రామాన్ని రక్షించగలిగింది, తన సాక్ష్యాన్ని పంచుకోగలిగింది. షీ వాజ్ ద ఓన్లీ వుమన్. ఎవరు ఆమె తృప్తిపరచలేదు, సంతోషివ్వలేదు. యేసు ప్రభు జీవితం జీవజల ఊటగా ప్రవేశించాడు, ఆ జీవితమే మారిపోయింది. జీవజల ఊట ప్రభును ఆహ్వానించు. ఆయన విడిచి నువ్వు వేరొక అనుసరిస్తున్నావేమో, శ్రమలకు జాగ్రత్త. ప్రభుని స్వీకరించి ఇంత నెమ్మది పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమె కృపాభరితలా మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. వాక్యం ప్రతిఫలం దర్శించే జీవజల ఊట నిన్ను విసర్జించగా ప్రభువా, నిష్ప్రయోజనం వాటి వైపు తిరగగా వారు తన జీవజల ఊట నిన్ను స్వీకరించి తండ్రి ఎంతో నెమ్మది తృప్తిని పొందే కృపని ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.